నువ్వు దేవుని నమ్మావు, ఆయన అడుగు నడవలసి పోయి సాతానుతో మరి నువ్వు జీవిస్తాను, సాతానుతో సోపతి చేస్తూ వాని అడుగు జాడలు నడుస్తున్నావు తప్ప దేవుని అనుసరించక నష్టపోతాను కదా. ఆరోగ్యం నష్టపోతున్నావు, కుటుంబంలో దేవుని నష్టపోతున్నావు, మనశ్శాంతి నష్టపోతున్నావు. ఇవన్నీ కూడా మరి కేవలము దేవుని వాక్యని తృణీకరించినందున నువ్వు నష్టపోతా ఉన్నావు. కీర్తనాలు 107:10 రాయబడింది కదా, మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చెట్లను చూడండి ఏమని రాయబడింది అక్కడ, బంధింపబడిన వారే చీకట్లోనూ మరణంధకారంలోనూ దేవుడు అంట వారిని ఆయాసం చేత కృంగదీసిందంట. ఈరోజు దేవుని ఆజ్ఞను తృణీకరించినందున మొట్టమొదటిగా చూడండి బాధ, ఇనుపకట్లు ఇవన్నీ కూడా మానవుడిపై దాడి చేస్తూ ఉంటాయి కనుక